మరి ఒకసారి అనవసరంగా ఫోన్ చూడకూడదని. సెకండ్ మనం పెట్టుకున్న ఛాలెంజ్ కంప్లెయింట్స్ పెట్టుకోకూడదు. మనకెప్పుడు కంప్లెయింట్స్ ఉంటాయి అంటే మన మూడో ఛాలెంజ్ లేనప్పుడు. అదే యాక్సెప్టెన్స్. ఉన్నది ఉన్నట్లు అంగీకరించకపోవడం వలన మనలో కంప్లెయింట్స్ వస్తాయి. సో రెండో ఛాలెంజ్ మనం దేనికి కంప్లెయింట్ చేయకపోవడం. మనం తీసుకొచ్చిన ప్రణాళికను మనం కంప్లెయింట్ చేయకపోవడం. సో ఎప్పుడైతే మనం ధ్యానం బాగా చేస్తామో, మనలో శక్తి బాగా ఉంటుందో, మనం కంప్లెయింట్స్ జోలికి వెళ్ళం. అలాగే మనం ఆలోచించే గతంలో మనం ఒక వ్యక్తి పట్ల కంప్లెయింట్లు పెట్టుకున్నాము. అది మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఏదైనా అధిగమించాలన్నా ధ్యానమే మార్గం. పత్రి సార్ ఒక సందర్భంలో ఒక మాట అన్నారు. ఒక అడుగు ముందుకు, 2 అడుగులు వెనక్కు, ఇలా మనం అట్లా ముందు వెనక్కు తిరగకుండా స్థిరంగా ముందుకు సాగాలంటే ధ్యానమే మార్గం. ధ్యానంలో మనం ఉత్తీర్ణత సాధిస్తే, ధ్యానంలో మనం పర్ఫెక్ట్ అయితే, మనము ముందు వెనక్కి వెళ్ళేది ఉండదు. ఒకసారి కంప్లెయింట్ చేయకుండా ఉండడం, ఒకసారి కంప్లెయింట్ చేయడం, ఒకసారి ఇరిటేట్ అవ్వడం, ఒకసారి గొడవ పెట్టుకోవడం, మళ్ళా ఒకసారి కంప్లెయింట్ చేయకుండా ఉండడం. అలా ముందుకి వెనక్కి కాకుండా స్థిరంగా మనం ముందుకు వెళ్తాం. ఒకసారి మనలో ఎనర్జీ బాగున్నప్పుడు బాగా ఉంటాం. ఎనర్జీ లోగా ఉన్నప్పుడు మళ్ళీ అన్ని ఇబ్బందులు, మన రియాక్షన్‌లన్నీ సరిగ్గా ఉండవు. సో, మన రియాక్షన్‌లు మనల్ని డామినేట్ చేసే ముందు, మనం ముందుకు వెనక్కి తిరిగేకి ముందు, మనం ధ్యానంలో మాస్టర్స్ అయితే ఈజీగా మనం ముందుకే వెళ్తూ ఉంటాం. వెనక్కి ఒక అడుగు ముందుకు, ఒక అడుగు వెనక్కి వేయకుండా కేవలం ముందుకే వెళ్తుంటాం. ఎప్పుడైతే మనం ధ్యానం బాగా చేస్తూ ఉంటామో. మన అకౌంట్‌లో రోజుకు ఒక 2, 3 గంటలు ధ్యానం ఉంటే ఆటోమేటిక్‌గా ఎరుక అనేది బాగుంటుంది. ముఖ్యంగా 2, 3 గంటలు అంటే ఉదయంతో పాటు మధ్య మధ్యలో ధ్యానం. మధ్య మధ్యలో ధ్యానం మనల్ని రిఫ్రెష్‌గా ఉంచుతుంది, ఫ్రెష్‌గా ఉంచుతుంది, శక్తివంతంగా ఉంచుతుంది. ఎరుకతోను కూడా మనల్ని ఉండేటట్టు చేస్తుంది. ధ్యానం మనకి శక్తినివ్వడంతో పాటు ముఖ్యంగా మనల్ని ఎరుకతో ఉంచుతుంది. ఆ ఎరుకతో ఉంటే మనం సరైన స్థితిలో ఉంటాం. నో కంప్లెయింట్స్. మన రెండో ఛాలెంజ్. ఏదొచ్చినా అంగీకరించాలి. యాక్సెప్టెన్స్. మరి మన నాలుగో ఛాలెంజ్ ఏంటంటే, మన పనిని మనం ఆనందంగా చేయడం. మన చేతిలో ఉన్న పని. అది ఇంటి పని కావచ్చు, ఆఫీస్ పని కావచ్చు, ఇతరుల పని కావచ్చు. ఏదైనా కానీ మన వద్దకు వచ్చిన పనిని మనం హ్యాపీగా చేయడం. తిట్టుకుంటూ కాదు, చిరాకుతో కాదు, ముభావంగా కాదు, అయిష్టంతో కాదు. ఇష్టం లేకుండా కాదు. ఇష్టంగా. ఏ పని మన వద్దకొస్తుందో దాన్ని ఎంజాయ్ చేస్తూ చేయడం. ఇష్టంతో చేయడం. వంట పని కానీ, ఇంటి పని కానీ, ఏ పనైనా
ఈ పనిని నేను ఇంకా ఎలా ఎంజాయ్ చేయగలను? ఈ పనిని ఇంకా బాగా ఎలా చేయగలను? సో, మన వద్దకొచ్చిన పనిని, మన రొటీన్ డ్యూటీని, మన పనిని ఇష్టంగా చేయడం, ఆనందంగా, ఖుషి ఖుషిగా చేయడం. సో, మరి ఇవాల్టి మన ఛాలెంజ్ మన వద్దకి వచ్చిన పనిని మనం ఇష్టంగా చేయడం, ఆనందంగా చేయడం. అది చిన్న పనైనా, పెద్ద పనైనా, మన పనైనా, ఇతరుల పనైనా. సో, ఏది సరైంది, ఏది సరికానిది మనకెలా తెలుస్తుంది అంటే, మన అకౌంట్‌లో ధ్యాన శక్తి ఉంటేనే. అందుకే మనం ధ్యానం బాగా చేస్తూ ఉంటే మనకు తెలుస్తుంది. ఈ పని నేను చేయాలా వద్దా? ఇది సరైందా కాదా? నేను దీన్ని ఆనందంగా చేయొచ్చా లేదా? సో, మన వద్దకు వచ్చిన ఛాలెంజ్‌ని అది మనకు ఎంతవరకు కరెక్టు అనేది కూడా మనకు ధ్యానమే అర్థమయ్యేలా చేస్తుంది. ధ్యానం ఉంటే మనకు ఎరుక ఉంటుంది. సరిగ్గా అర్థం చేసుకుంటాం. దాన్ని సరిగ్గా ఆచరణలో పెడతాం. చూడండి మరి గతం ఛాలెంజెస్‌ని మనసులో పెట్టుకుంటూ అనవసరంగా ఫోను చూడకుండా ఉండడం, కంప్లెయింట్స్ చేయకుండా ఉండడం, ఏదొచ్చినా యాక్సెప్ట్ చేయడం, మన పనిని మనం ఆనందంగా చేయడం. ఇది ఇప్పటి వరకు మనం తీసుకున్న ఛాలెంజ్.